ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆధార్ లేని అనాథ బాలలను 27 మందిని గుర్తించినట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ తెలిపారు. పెదపాడు మండలం సత్రంపాడులోని సచివాలయంలో అనాథ బాలల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన శిబిరంలో జరుగుతున్న ఆధార్ నమోదును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 27 మంది అనాథ బాలలను గుర్తించామని, అందులో 16 మంది బాలలకు ఆధార్ నమోదు పూర్తయిందన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీపీఓ సూర్యచక్రవేణి, ఆశాజ్యోతి, విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమం మేనేజర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో డెస్టిట్యూట్ చిల్డ్రన్ సంబంధించి ఆధార్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించమని మాకు ఆదేశాలు అందినవి. దానికి సంబంధంగా ఈ జిల్లాలో 27 మందిని మేము డెస్టిట్యూట్ చిల్డ్రన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఒక 12 మంది తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇవాళ మన హనుమాన్ జంక్షన్లో ఉన్న ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ సెంటర్లోంచి 11 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ గ్రామ సచివాలయం సత్రంపాడులో ఆధార్ రిజిస్ట్రేషన్ సెంటర్లో వాళ్ళ థంబ్స్ను తర్వాత ఐరిస్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఇవాళ రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి వచ్చిన ఆదేశాల ప్రకారము వారి కోఆర్డినేషన్ తోటి సాతీ కమిటీ అని ఏర్పాటు చేసి ఆధార్ పిల్లలు ఎవరైతే లేరో వారందరికీ కూడా ఆధార్లు ఇప్పించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. స్థానిక ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ హోమ్లో ఉండే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్నో దఫాలుగా రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఆధార్ రిలీజ్ కాలేదు. దానికోసం గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేకించి చొరవ తీసుకుని ఈ పిల్లలకి ప్రత్యేకంగా ఒక క్యాంపు నిర్వహించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదే అంశం పైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారము GSWS డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు సత్రంపాడు పంచాయతీ కార్యాలయంలో ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఈ హోమ్లో ఉన్న 11 మంది పిల్లలకి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయటం అనేది జరుగుతుంది.